న్యూస్ ఫిబ్రవరి 28 ప్రపంచ రాజకీయాలను తలకిందులు చేసిన రోజు. అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడంతో మధ్యప్రాచ్యం మంటల్లో మునిగిపోయింది. ఇది సాధారణ యుద్ధం కాదు, ఇది ప్రతీకారంతో మండుతున్న యుద్ధం. ఒకవైపు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తుంటే, మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తాము ఎంతకైనా తెగిస్తామని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఈ యుద్ధంలో ప్రపంచం మొత్తం చూస్తున్న ఒకే ఒక్క ప్రాంతం ఉంది. అది ఇరాన్ ఆర్థిక నాడి, ప్రపంచ చమురు మార్కెట్ కు గుండె లాంటిది, ఖర్గ్ ఐలాండ్. ఇరాన్ నుంచి ప్రపంచానికి వెళ్లే చమురులో దాదాపు 90% ఈ ఒక్క ద్వీపం నుంచే ఎగుమతి అవుతుంది. అంటే ఖర్గ్ పై పూర్తి స్థాయి దాడి అంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై నేరుగా దెబ్బ కొట్టినట్లే. ఇప్పటికే ఖర్గ్ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై దాడులు జరిగాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీడియోలు విడుదల చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఇంకా అవసరమైతే ఖర్గ్లోని చమురు కేంద్రాలపై కూడా దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. అయితే అసలు ప్రశ్న ఇంకోటి ఉంది. ఖర్గ్ పై పూర్తి స్థాయి దాడి జరిగితే ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ఖర్గ్ ఐలాండ్ ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలక కేంద్రంగా మారింది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో ఎక్కువ భాగం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా విడుదల చేసిన వీడియోలు సంచలనం సృష్టించాయి. ఖర్గ్ ప్రాంతంలోని సైనిక స్థావరాలపై దాడులు జరిగినట్టు అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఇంకా అవసరమైతే చమురు నిల్వ కేంద్రాలు, ఎగుమతి టెర్మినల్స్ కూడా లక్ష్యంగా మారవచ్చని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ప్రతిస్పందనలో వెనకడుగు వేయలేదు. హార్ముజ్ జలసంధిపై తమ పట్టు సడలదని స్పష్టం చేస్తుంది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు వెళ్లే మార్గం ఇదే. ఈ మార్గాన్ని నియంత్రిస్తూ అమెరికా నేరుగా ఇరాన్లోకి ఎంటర్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా అవసరమైతే గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాల చమురు కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తోంది. అంటే యుద్ధం కేవలం 2 దేశాల మధ్యే ఆగిపోవడం లేదు. గల్ఫ్ ప్రాంతంలోని చమురు బావులు, రిఫైనరీలు, షిప్పింగ్ మార్గాలు కూడా ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యుద్ధం మరింత విస్తరించితే ప్రపంచ చమురు సరఫరా దెబ్బతినే ప్రమాదం ఉంది. చమురు ధరలు ఆకాశాన్నంటవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.